హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన ఛానల్లో పన్నీర్తో మీకు ఒక మంచి రెసిపీస్ చూపించబోతున్నాను. అదే కాజు పన్నీర్ మసాలా. సో కాజు అంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో పన్నీర్తో యాడ్ చేస్తే ఇంకా యమ్మీగా కొంచెం స్పైసీగా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మన రెసిపీని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బాండి తీసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. సో జీడిపప్పుని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటే కాజు చాలా టేస్ట్గా ఉంటుంది, అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది. సో మన కాజు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటి తీసుకుని సెపరేట్ చేసుకుందాం. సో వీటిని ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక టేబుల్ స్పూన్ బటర్ అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కూడా కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. సో దీంట్లో స్పైసెస్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలానే 3 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని దీంట్లో జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసాం. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంపల్సరీగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది, అలానే ఆనియన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. సో చూడండి, 2 నిమిషాల తర్వాత మనది కర్రీ అనేది ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నా టమాటోస్ అనేవి రెడ్గా లేవండి, అందుకే పేస్ట్ కలర్ ఇలా ఉంది. సో టమాటాను పచ్చి వాసన పోయి మసాలాలో కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 150 ml వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు టమాటా పేస్ట్ అనేది కూడా బాగా కుక్ అయిపోయి మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇలా పెరుగుని యాడ్ చేసుకుని గ్రేవీలో కంప్లీట్గా కలిసే వరకు బాగా తిప్పుతూ కలుపుకోవాలి, లేదంటే తొరకల కింద ఉండిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకుందాం. ఇక్కడ 250 grams పన్నీర్ని తీసుకున్నాం. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మసాలా అనేది పన్నీర్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. అలానే పావు కప్పు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ క్రీమ్ అని అంటే నేనేమి బయట నుంచి తేలేదండి, మనకి పాలపైన మీగడ కడుతుంది కదా, దాన్నే క్రీమ్ కింద కలిపి వేసాను. సో ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేరే వరకు కుక్ చేసుకోవాలి.
సో చూడండి, ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సో ఎంతో ఎమ్మి టేస్టీ అండ్ స్పైసీ కాజు పనీర్ మసాలా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.